నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం బగ్గుమన్న టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది మునుగోడులో సీఎం కేసీఆర్ పట్ల ప్రజల ప్రేమ చూస్తుంటే టీఆర్ఎస్ విజయం ఖాయం డి నాగారం గ్రామంలో హోంమంత్రి మహమ్మద్ ఆలీతో కలిసి ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మంత్రి వేముల వెంకటేశ్వర స్వామి కృపా కరుణా కటాక్షాలతో టీఎస్ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి పయనిస్తుంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నావిపేట్ మండలంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ సుడిగాలి పర్యటన నాలేశ్వర్ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ తొలిసారిగా నాలేశ్వరం నుండి మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్ నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సిపి కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాం పెద్ద ఎత్తున 2 వీలర్స్ 3 వీలర్స్ వాహనాలు పట్టుకున్న పోలీసులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరంలో కలెక్టర్ జితేశ్వరి పాటిల్ సూచన గంగస్థాన్ ఉత్తర తిరుమల తిరుపతి ఆలయంలో కమనీయంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం పెద్ద ఎత్తున హాజరై వీక్షించిన ప్రజలు జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పోలీస్ అధికారులకు వ్యాసరచన పోటీలు జిల్లాలో పలు శైవాలయాల్లో కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున దీపారాధన పెద్ద సంఖ్యలో హాజరై దీపారాధన చేసిన మహిళలు ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించి వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మునగాడు సీఎం కేసీఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరిస్తూ నినాదాలు చేశారు. తమ లాంటి కేసీఆర్ సైనికులను డబ్బులతో కొనలేరని తేల్చి చెప్పారు. దేశంలో కేసీఆర్ ఒక్కడే మోడీ అమిత్ షా అవినీతిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టే కేసీఆర్ ను కట్టడి చేయడానికి ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రతో తెరలేపాలని ధ్వజమెత్తారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మహారాష్ట్ర గోవా మధ్యప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వాలను అక్రమంగా కూలదోశారని మండిపడ్డారు. తమ కార్పొరేట్ మిత్రులకు 12 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేసి అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా రాజకీయ వికృత చర్యలకు పాల్పడుతున్న బీజేపీని దేశవ్యాప్తంగా ప్రజలు చిత్కరిస్తున్నారని అన్నారు. మోడీ అమిత్ షా భారతదేశం వారి జాగిర్ అయినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. వారికి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తుంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ కుట్రకు పూనుకున్నారని మండిపడ్డారు. 4 ఎమ్మెల్యేలను కొని ఇక్కడ ఏమో జరుగుతుందని తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల కాంట్రాక్టర్లు ఇస్తామని ప్రలోభ పెట్టారని అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. 18,000 కోట్లకు అమ్ముడు పోయి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ రెడ్డి లాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరన్నారు. మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 1000 కోట్లు ఇచ్చిన అమ్ముడు పోరని వాళ్ళు నికార్సైన తెలంగాణ బిడ్డలు కేసీఆర్ సైనికులని స్పష్టం చేశారు. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్ తెలంగాణ సమాజంతో శబాష్ అనిపించుకున్నామన్నారు. గుజరాత్ బానిస బండి సంజయ్ సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నాడని గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడమే మేలని సమర్థించుకుంటున్నారని గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలతో సహా
నగ్నంగా దొరికిన ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ దొంగల బండారం ఆధారాలతో సహా బయట పెడతామని మంత్రి వేమ్ల హెచ్చరించారు. ఇలా భారతదేశం మొత్తం సిగ్గుపడే విధంగా ఈ అమిత్ షా, మోడీ, బీజేపీ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి నగ్నంగా దొరికిపోయిన ఇవాళ బీజేపీ పంపించిన మనుషులు, ఢిల్లీ నుంచి వచ్చిన మనుషులు. ఇది చాలా నీచమైన రాజకీయాలు ఇవాళ బీజేపీ చేస్తూ ఉన్నది. ఒక ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనాలని ప్రయత్నం. అంటే ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశంలో 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దోస్తులైనటువంటి వ్యాపారస్తులకు బ్యాంక్ లోన్లు మాఫీ చేసి తద్వారా సంపాదించుకున్న సొమ్ముని ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొనైనా సరే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో టీఎస్ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం వేకువజామున సతీ సమేతంగా భాజిరెడ్డి వినోద్ గోవర్ధన్ దంపతులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వామివారి లడ్డు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆర్డీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు భాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ స్వామివారి కృప, కరుణ, కటాక్షాలతో టీఎస్ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల నుండి లాభాల బాటల్లోకి ప్రయాణిస్తోందని, స్వామివారి దయతో పెండింగ్ లో ఉన్న బకాయిలు, పండుగ అడ్వాన్సులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారంతో టీఎస్ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు చెల్లించడం జరిగిందని చెప్పారు. వెంకన్న ఆశీస్సులతో వారి కృపతో ఆర్టీసీ సంస్థ పూర్వ వైభవాన్ని నెలకొల్పి మరో 100 సంవత్సరాలు విజయవంతంగా నడవాలని, సంస్థ ఉద్యోగులందరూ సుఖశాంతులతో ఉండాలని, టీఎస్ఆర్టీసీ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ప్రార్థించారు. నగరంలోని పలు చోట్ల సిపి కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. పెద్ద ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో సిపి కేఆర్ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సరైన ధృవీకరణ పత్రాలు లేని 150 టూ వీలర్స్ వాహనాలు, 5 ఆటోలను పట్టుకున్నామని చెప్పారు. నగరంలో 1వ టౌన్, 2వ టౌన్, 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఈ వాహనాలను పట్టుకున్నామన్నారు. కమ్యూనిటీ కాంట్రాక్ట్స్ అంటే ప్రజలతోని మమైకమై పోలీసులు వారి యొక్క ఏ విషయాలైనా కూడా వారి యొక్క బాధలు కానివ్వండి, ఇంకా ఎలాంటి అయినా కూడా ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్ట్గా పోలీస్ భాగంగా ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సోదాలు, ఇంటింటికి వెరిఫికేషన్స్, తర్వాత ఈ టూ వీలర్స్ వీటన్నిటిని మనం సీజ్ చేయడం జరుగుతుంది. సరైన పత్రాలు ఉంటే మళ్ళీ వారికి పిలిచి వారి యొక్క పత్రాలతో సహా వారికి ఇవ్వడం జరుగుతుంది. మనం కరెక్ట్గా అసర్టైన్ చేసుకొని, మీకు తెలుసు మన నిజామాబాద్ టౌన్లో సుమారుగా 42. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, 8 మంది ఇన్స్పెక్టర్లు, 24 మంది ఎస్ఐలు, 24 మంది ఏఎస్ఐలు, 20 మంది హెడ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ నిరసనలతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో హోరెత్తించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు చేసిన కుట్రకు నిరసనగా ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కు దేశవ్యాప్తంగా ఆదరణ చూసి ఓర్వలేక మోడీ, అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిపరిచే కుట్రకు తెరలేపారని డిచ్పల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మోడీ, అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. బీజేపీ, మోడీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకుందని, వారి ఢిల్లీ పీఠం కదులుతుందనే ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారని, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీకి తగిన శాస్త్రి జరుగుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జీవీఎస్ నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సాయిలు, కో ఆప్షన్ మెంబర్లు నయీం, మైనార్టీ అధ్యక్షులు షాదుల్లా, ఉపాధ్యక్షులు షేక్ సలీం, దేవనాగారం, సర్పంచ్ యూసుఫ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగట్లో సరుకులు కొన్నట్టుగా మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధుల్ని, శాసనసభ్యుల్ని పైసలు పెట్టి డబ్బులు పెట్టి కొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అనిశ్చితి వాతావరణం నెలకొల్పడానికి కుట్రలు పడినటువంటి సందర్భంలో మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ను సర్వమత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేసి సర్వమత పెద్దల ఆశీర్వచనంతో కార్యక్రమానికి బయలుదేరారు. మన ఊరు మన ఎమ్మెల్యే పాదయాత్ర విజయోత్సవాంగా విజయోత్సవాభివృద్ధిరస్తు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ పేర్కొన్నారు. నాలేశ్వరం గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ మాట్లాడుతూ నాలేశ్వరం గ్రామంలో గొల్లా కుర్మ కుటుంబాలకు, మత్స్యకారులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు చేప పిల్లలను పంపిణీ చేశారన్నారు. దళితుల కోసం దళిత బంధు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదల పాలిట వరంగా మారాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అటువంటి 11 కుటుంబాలకు 12 లక్షల రూపాయలు గొల్లా కుర్మ కుటుంబాలకు సాయం చేసినాం. మత్స్యకారులు ఉన్నారు, చాలా మంది అన్నదమ్ములు ఇక్కడ చూస్తా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉచిత చేపల పిల్లల పంపిణీ అనేది ఎవరు కూడా చేయలే. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేప పిల్లల పంపిణీ చేస్తూ ఉన్నాం. దళితుల గురించి మాట్లాడితే దళితులు చాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ చాలా వెనుకబడి ఉన్నారు. దళితులకు ఏమైనా చెయ్యాలా అని అనేక ప్రభుత్వాలు గత 60-70 సంవత్సరాల నుంచి ఇంటనే ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ 4 ఎమ్మెల్యేలను 100 కోట్లతో బేరసారానికి రావటం సిగ్గుచేటని ఇందల్వాయి మండల టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇందల్వాయి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ, అమిత్ షా బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెలివేరి దాసు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో తెరాస 4 ఎమ్మెల్యేల కోసం 100 కోట్లు కేటాయించి వారిని బేరసారానికి వచ్చారు. అది విఫలం కావటం జరిగిందని మీడియా ద్వారా తెలిసిన దాన్ని నిర్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కక్షగట్టి 4 ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఎరజూపి బీజేపీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించిన దృశ్యాలు చూస్తే బీజేపీ పార్టీ ఎంత దారుణానికి దిగజారిందో తెలుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఖబర్దార్ అంటూ టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తూ ఇందల్వాయ్ బస్టాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, ఇందల్వాయ్ సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, చింతల దాసు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు.
రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహన చోదకులు వాహనాలను నడపాలని కోరారు. పోలీసులు నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఎవరూ రక్తం కొనుగోలు చేయవలసిన పరిస్థితి రాకుండా చూడాలన్నారు. పోలీసులు యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టీఎస్పీ సోమనాథం, పోలీసులు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, అడిషనల్ ఎస్పీ అనన్య, రెడ్ క్రాస్ ప్రతినిధులు జమీల్ అహ్మద్, డాక్టర్ బాలు, రమేష్ రెడ్డి, యువకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం వేద పండితుల నడుమ కమనీయంగా నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీనివాస కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ వారి అనుగ్రహం భాషణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ 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 దత్తా విజయానంద తీర్థ స్వామీజీ ప్రవచనాలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. అలాగే ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆకాశ దీపాలు వెలిగించారు. ఫైరింగ్ కాల్ వచ్చిన కొద్ది నిమిషాల తర్వాత అగ్ని ప్రమాదాన్ని వెంటనే ఆర్పించామని ఫైర్ ఆఫీసర్ పి నరసింహారావు తెలిపారు. నగరంలోని హమాల్వాడిలోని సాయిబాబా ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ ఆఫీస్కు స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే సకాలంలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ పి నరసింహరావు మాట్లాడుతూ సిలిండర్ లీకేతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, మాకు ఫోన్ కాల్ రాగానే సకాలంలో చేరుకొని మంటలను ఆర్పామని ఆయన తెలిపారు. సాయిబాబా గుడి సందులో రాపోలు మీనా అనే వారి ఇంట్లో మన గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించింది. మేము వితిన్ సెకండ్స్లో వచ్చి సిలిండర్ నుంచి మంటలు వస్తుంటే మేము బట్టలతో ఆర్పి సిలిండర్ బయట పెట్టినాం. ఈ ప్రమాదానికి కారణం సిలిండర్లో వాషర్ లేక ఈ ప్రమాదం సంభవించింది. లేకుంటే రాత్రి అయితే చాలా కష్టం ఉండే. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆదేశాల మేరకు నగరంలోని ధర్నా చౌక్లో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు, పదవులు, కాంట్రాక్టర్లు ఎరచూపి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తెలంగాణపై కుట్ర పన్నినందుకు నిరసనగా ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే మునుగోడులో ఎన్నికలు జరగబోతున్నాయో మునుగోడులా ఆ ఎన్నిక అయితే టీఆర్ఎస్ అభ్యర్థి అధిక మెజార్టీతో గెలిచి యావత్ తెలంగాణ ప్రజలకే కాదు బీఆర్ఎస్ పార్టీకి ఒక కానుకగా భారత రాష్ట్ర సమితికి ఒక కానుక ఇవ్వబోతున్నాం. ఇది ఒక తెలంగాణ చరిత్రను, భారతదేశ చరిత్రను ఒక రూపురేఖలు మార్చేటటువంటి అభ్యర్థిత్వం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని చెప్పి ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు యనుగందల మురళి, టీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ కు దేశవ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక మోదీ, అమిత్ షా కుట్ర పన్నారని, బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ కుతంత్ర కుట్రను భగ్నం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నానని డిచ్పల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు చేసిన కుట్రకు నిరసనగా ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కు దేశవ్యాప్తంగా ఆదరణ చూసి ఓర్వలేక మోడీ, అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిపరిచే కుట్రకు తెరలేపారని డిచ్పల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మోడీ, అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. బీజేపీ మోడీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకుందని, వారి ఢిల్లీ పీఠం కదులుతుందనే ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారని, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీకి తగిన శాస్త్రి జరుగుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జీఎస్ నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సాయిలు, కో ఆప్షన్ మెంబర్లు నయీం, మైనార్టీ అధ్యక్షులు షాదుల్లా, ఉపాధ్యక్షులు షేక్ సలీం, దేవనాగారం, సర్పంచ్ యూసుఫ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగట్లో సరుకులు కొన్నట్టుగా మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధుల్ని, శాసనసభ్యుల్ని పైసలు పెట్టి డబ్బులు పెట్టి కొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అనిశ్చితి వాతావరణాన్ని నెలకొల్పడానికి కుట్రలు పడినటువంటి సందర్భంలో మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్లోని బాబ్లీ ప్రాజెక్టు 12 గేట్లను సిడబ్ల్యూసి అధికారులు మూసివేశారు. నిర్మల్ జిల్లా బాసర సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గోదావరి నది ఎగువనున్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్లోని బాబ్లీ ప్రాజెక్టుకు 12 గేట్లను సిడబ్ల్యూసి అధికారులు మూసివేశారు. సిడబ్ల్యూసి అధికారులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. మోపాల్ మండల కేంద్రంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా దాన్ని నిరసిస్తూ బీజేపీ పార్టీ మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మొచ్చ సీను మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందల కోట్లు ప్రలోభం పెట్టి ఎమ్మెల్యేలను కొనడం ప్రజాస్వామ్యానికి కూర్చే విరుద్ధంగా వ్యవహరించడం హేయమైన చర్య అని అభివర్ణించారు. ఢిల్లీ పెద్దలు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. మరోసారి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొచ్చ శ్రీను, సొసైటీ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు మండల టీఆర్ఎస్ కమిటీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్ సూచించారు. గురువారం ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖపై చాలా నమ్మకంతో ఉందని, దానిని వమ్ము చేయకుండా సిబ్బంది కష్టపడి పనిచేయాలని అన్నారు. ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రశంసలు వచ్చాయని, మరింత బాగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని అన్నారు. గ్రామాలలో గర్భిణీలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగేలా చూడాలని అన్నారు. గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలలో సమయపాలన పాటించాలని, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉప కేంద్రాలకు తాళాలు వేసి ఉంటే ఊరుకునేది లేదన్నారు. ఆయన వెంట సిబ్బంది గోవర్ధన్, రాములు, గంగామణి, శాంత ఉన్నారు. ఈరోజు ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అందుతున్న సదుపాయాలు అంటే ఆల్ నేషన్ ప్రోగ్రామ్ గురించి, ఐపీ, ఓపీ గురించి అండ్ ల్యాబ్ సర్వీసెస్ గురించి అవన్నీ విజిట్ చేయడం జరిగింది. అవన్నీ పర్యవేక్షించడం జరిగింది. ఏర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఏర్గట్లలో బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూల్చే విరుద్ధంగా వ్యవహరించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఢిల్లీ పెద్దలు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. మరోసారి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్రమ మార్గంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకోవాలని ప్రయత్నించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నాగదర్, జిల్లా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిపరచడానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను డబ్బులు ఎరచూపి కొనడానికి ప్రయత్నం చేయడం చాలా నీచమైన చర్య అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఒక నిబద్ధత గలవారని, ఎమ్మెల్యేలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా లొంగే ప్రసక్తే లేదని తెలియజేశారు. మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వాన్ని కొల్లగొట్టి ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు తెలంగాణలో చేస్తే వారి పప్పులు ఉడకవని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదొయ్యడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను వేల్పూర్ మండల కేంద్రంలో దహనం చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జైడి నాగాధర్ రెడ్డి, ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, ఎంపీపీ భీమ జమున రాజేందర్, జడ్పీటీసీ భారతి, రాకేష్ చంద్ర, టీఆర్ఎస్ వేల్పూర్ శాఖ అధ్యక్షులు పబ్బూరి ప్రతాప్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాత జాతీయ రహదారిపై కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి ప్రలోభ పెట్టడం చాలా నీచమైన చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూల్చే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, జడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్, ఎంపీపీ లావణ్య లింకగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌడ్ గంగాధర్, రైతు బంధు జిల్లా సభ్యులు ఆకుల నరేందర్, సర్పంచులు సునీత నరహరి, ఎంపీటీసీ సభ్యులు రామరాజు గౌడ్, బాల్కొండ ఉప సర్పంచ్ షేక్ వాహబ్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయాజ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు షాహిద్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మజరుద్దీన్, సయ్యద్ రియాజ్, నాగేష్, కొండ అశోక్, లింగం, అరీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లక్కీ డ్రా విజేతలను మేయర్ నీతూ కిరణ్ ప్రకటించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లక్కీ బంపర్ డ్రా దీపావళి సందర్భంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మేయర్ నీతూ కిరణ్ లక్కీ డ్రాను తీశారు. అందులో 4గురికి ఎలక్ట్రిక్ బైకు, 1కి కార్. మేయర్ ఫోన్ చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లక్కీ డ్రాలో విజేత బహుమతులు గెలుచుకున్న వారికి డైరెక్ట్ గా ఫోన్ చేసి దీపావళి సందర్భంగా బైక్, కార్ గెలుచుకున్నారని వారు చెప్పారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా దీపావళి మెగా మేళా నిర్వహిస్తున్నామని, అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అమ్మవారి కృపా కటాక్షాలు ఇంకా అభివృద్ధి చెందాలని, ప్రజలకు అందుబాటులోకి వచ్చి మంచి దుస్తులు తేవాలని మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నిర్వహించడం జరిగింది. అందులో ఈరోజు నలుగురికి ఎలక్ట్రిక్ బైక్స్, అలాగే 1కి కార్ని ఈరోజు గెలుచుకోవడం జరిగింది. నా చేతుల మీదుగా ఇప్పుడే డ్రాను తీసి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో దేవన్న గారికి మహారాష్ట్రలో ఉంటారు, వారికి కారు గెలుచుకోవడం జరిగింది వారు. అలాగే జి అనిల్ కుమార్. కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లాలోని పెద్ద ఎత్తున మహిళా భక్తులు శైవాలయాల్లో దీపారాధన చేశారు. జిల్లాలోని పలు శైవాలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున వేకువజాము నుంచే దీపారాధన చేశారు. కార్తీక మాసం సందర్భంగా దీపారాధన చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో నగరంలోని ఉత్తర తిరుమల క్షేత్రం, సుభాష్ నగర్ రామాలయం, నవిపేట్ రాజరాజేశ్వర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు దీపారాధన చేశారు. మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో 7 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తనతో 6 సంవత్సరాలకే జైలు నుండి రిలీజ్ అయిన ఖైదీ మళ్లీ ఆటో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డ వైనమిది సిపి కేఆర్ నాగరాజు. కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని సిసిఎస్లో సిపి కేఆర్ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో 7 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తనపై 6 సంవత్సరాలకే జైలు నుండి రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 7586 అదే నెంబర్తో AP25 JA 7586 ఆటో నడిపిస్తూ ఆటోలు దొంగతనాలు చేసి అమ్ముకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడని పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు వెల్లడించారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిజామాబాద్, వరంగల్, జగిత్యాల్, నిజామాబాద్, కరీంనగర్, హన్మకొండ పోలీస్ స్టేషన్ల నందు కేసులు నమోదయ్యాయన్నారు. వెంకటేశ్వర్లు నిజామాబాద్ ఏసీపీ, రమేష్ సిసిఎస్ ఏసీపీ నిజామాబాద్, రాజశేఖర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ నిజామాబాద్, సురేందర్ రెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ నిజామాబాద్, నరహరి నిజామాబాద్ సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, యాదగిరి గౌడ్ ఎస్ఐ మాగ్లూర్ దర్యాప్తు చేపట్టానన్నారు. కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో ఎండి సయ్యద్ పారిపోయారన్నారు. రాత్రి సమయంలో ఆటోను నూక్కుంటూ కొంత దూరం తీసుకొని వెళ్లి తర్వాత స్టార్ట్ చేసుకుని వెళ్లడం వీరి ప్రత్యేకత అన్నారు. చోరీ అయిన 13 ఆటోల విలువ దాదాపు 21 లక్షలు కలవన్నారు. AP25 JAZ కును 7586 కును ఆటోకు పోలిక లేదు నెంబరు. సో ఇమీడియట్లీ అతని కస్టడీ తీసుకొని మన వాళ్ళు విచారిస్తే ఇతనితో పాటు షేక్ సాబిర్, తండ్రి
బురాన్ వయసు 37 సంవత్సరాలు. ఇంకో అతను, ఈ ముగ్గురు అనుమానాస్పదంగా ఇంకో అతనితో వీరి ఇద్దరితో పాటు ఎండి సమద్, తండ్రి రఫీక్ 30 సంవత్సరం, ఖానాపూర్ నిజామాబాద్ జిల్లా. వీళ్ళేమో ఇద్దరు, ఒకరు మంచిర్యాల జిల్లా, ఒకరేమో నిర్మల్ జిల్లా వాళ్ళు. సో వీళ్ళ వివరాలు అడిగితే సరిగ్గా చెప్పకుంటే మళ్ళీ మన వాళ్ళు పాప్లాన్ ద్వారా కూడా చెక్ చేయడం జరిగింది, పాప్లాన్ డివైస్ ఫింగర్ ప్రింట్. సో వారి నేర చరిత్ర బయటకు వచ్చేట్ల అనుమానం బలపరిచినాక వీరిని తెచ్చి ఇంట్రాగేషన్ చేస్తే మనకు 13 ఆటోలు, వీళ్ళు 5 ఆటోలు వరంగల్కు సంబంధించినవి, 2 జగిత్యాల్, వరంగల్ 5, జగిత్యాల్ 2, కరీంనగర్ 2, మన నిజామాబాద్కు సంబంధించినవి 3 ఆటోలు, ఇంక్లూడింగ్ అలా ఆర్మోర్ డివిజన్ది కూడా ఒకటి ఉంది. దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజు, జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్ చేతుల మీదుగా పుస్తకాలు వితరణ చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నాడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజు, జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో చురుకుగా చదువుకోవాలంటూ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి రావాలని, మంచి మార్కులతో తల్లిదండ్రులకు, కళాశాల అధ్యాపకులకు మంచి పేరు తేవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బుర్రి రవి, కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులతో జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ వారికి సన్మానం చేశారు. శివరాం మందిర్ రోడ్డు ప్రాంగణంలో బోర్ డ్రిల్లింగ్ ను ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజ్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గురువారం నాడు ఎంపీపీ నిధుల నుండి సుమారు ₹1,00,000తో శివరాం మందిర్ వెళ్లే రోడ్డు ప్రాంగణంలో బోరు డ్రిల్లింగ్ ను కొబ్బరికాయతో కొట్టి ప్రారంభించిన ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజు, జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రారంభించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కమ్మర్పల్లిలో టీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి ప్రలోభ పెట్టడం చాలా నీచమైన చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూల్చే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఒక పార్టీపై మరొక పార్టీ నాయకులు దుమ్మెత్తి పోసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. బీజేపీ దిష్టిబొమ్మను, బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందన్న బీఆర్ఎస్ ఇలాంటి వాటికి బీఆర్ఎస్ బెదరదని వెల్లడించి మునుగోడులో గెలవలేమని తెలిసి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని, బీజేపీ దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వరంగల్లో ఎమ్మెల్యే నరేందర్ పద్మశాలి కులాన్ని కించపరిచేలా మాట్లాడడం సరైంది కాదని నిజామాబాద్ పద్మశాలి యువజన సేవా సమితి అధ్యక్షులు గుండ సంతోష్ మండిపడ్డారు. వరంగల్లో జరిగిన పద్మశాలి నేతన్నలకు జరిగిన అవమానానికి నిరసనగా నిజామాబాద్ పద్మశాలి చేనేత సహకార సంఘం దగ్గర పద్మశాలి యువకులు వరంగల్ ఎమ్మెల్యే నరేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే నరేందర్ వెంటనే మా చేనేతన్నలకు క్షమాపణ చెప్పి మగ్గం మీద కాలు వేసినందుకు బేషరతుగా పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాలి. చెప్పని ఎడల రానున్న రోజుల్లో ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యేకు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆంజనేయులు, రచ్చ ఆనంద్, సిఎస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మన మగ్గంపై కాలుపెట్టి అవమానించడం మా యొక్క పద్మశాలి యావత్తు కులానికి బాధాకర విషయం. వారు వెంటనే ఈ యొక్క పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మా యొక్క నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం తరఫున తెలియజేస్తున్నాము. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రధాని మోదీ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను డబ్బులు ఎరచూపి కొనడానికి ప్రయత్నం చేయడం చాలా నీచమైన చర్య అని
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను భీమ్గల్ మండల కేంద్రంలో దహనం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న నీతి లేని విధానాలకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలుకుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నరసయ్య, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, మున్సిపల్ చైర్మన్ కన్నె సురేందర్ ప్రేమలత, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బోధన్ లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్లో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పోలీసులు అమరవీరులకు నివాళులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులకు బోధన్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పోలీస్ అమరవీరుల యొక్క భాగంలో ముఖ్యమైన భాగం రక్తదాన శిబిరం. సో ఈ యొక్క కేవీ రెడ్డి మెమోరియల్ లయన్స్ హాస్పిటల్ వారికి నన్ను కృతజ్ఞతపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మా అధికారులకు ఎవరైతే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మారకార్థ వారోత్సవాల సందర్భంగా బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత వారం రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో ఇది ఒకటని అన్నారు. రక్తాన్ని దానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే అని అన్నారు. ఆధునిక వైద్యంలో రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు డెలివరీ చేసే సమయంలో రక్తం అనేది చాలా అవసరమని, మనిషి ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరుగుతున్నాయి మొత్తం మన జిల్లాలో మరియు స్టేట్లో కూడా. అందులో భాగంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే అనుకున్నాం, చాలా తక్కువ టైం ఉంది, అయినా కూడా మా సిఐస్, ఎస్ఐస్ మరియు ఇక్కడ లోకల్ పెద్దల అందరి సహకారంతో, అదేవిధంగా డాక్టర్ గారు, మన రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా వచ్చినటువంటి మిత్రులు, వారి సహకారంతో ఇంత తక్కువ టైంలో కూడా మరి మేము ఒక 60-70 యూనిట్ల వరకు కూడా రెడీగా ఉన్నాము, చేయాలని అనుకున్నాం. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లాగా తెలంగాణలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడాన్ని, అన్ని రాష్ట్రాల్లో మేమే పాలించాలనే దురుద్దేశంతో మోదీ, అమిత్ షా దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఏదైతే మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి ఫామ్ హౌస్లో వాళ్ళని పెట్టి ఒక్కొక్కరికి 100 కోట్లు ఇస్తామని చెప్పి, మరి మీకు ఏదంటే అది ఫోర్స్ ఇస్తామని, ఏదంటే అది కాంట్రాక్ట్ ఇస్తామని. నందిపేట్ మండలం ఐలాపూర్లో పనిచేసే ఉపాధ్యాయులు వెళ్లే కార్ రోడ్డుపై వడ్ల కుప్పలు మూలంగా మనిషిని తప్పించుకోబోయి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. జియో అటెండెన్స్ మూలంగా సమయానికి వెళ్లాలనే తొందరగా, దానికి తోడు రోడ్డుపై అడ్డంగా వడ్ల కుప్పలు. ఇందులో ఎవరికి తప్పు పట్టాలి? ఇప్పటికైనా అధికారులు ఆలోచించాలని అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎన్నికల కోసం అమ్ముడుపోయే పార్టీ బీజేపీ పార్టీ. ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను పిట్లం టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కేసీఆర్ చూసి ఓర్వలేక మా ఎమ్మెల్యేలకు బేరం పెట్టి మా గవర్నమెంట్ పడేయాలని చెప్పేసి చూస్తున్నారు. మోదీ గారు, నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఇదేమో ఛత్తీస్గఢ్ కాదు, మహారాష్ట్ర కాదు, ఇది తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ కేసీఆర్. రేపు సాగు బతుకు. నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలారా, మీకు ఇదేం పోయే కాలం. నియోజకవర్గాల్లో ప్రజలను దోచే మీరు ఆ డబ్బులు చాలక ఏకంగా నియోజకవర్గాలనే అమ్మకానికి పెట్టాలని చూస్తున్న మీరు ప్రజాద్రోహులు, దోపిడి దొంగలు. మీకు త్వరలోనే జిల్లా ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని బీఎస్పీ నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్ అన్నారు. వద్దరు టీఆర్ఎస్లు డ్రామా ఆడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలారా, 1200 మంది బలిదానాల నుంచి వచ్చిన తెలంగాణను మనం ఎట్లా చూస్తున్నాం?
రెంజల్ మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీలో గల సాయి అనే వ్యక్తి సుమారు రాత్రి 9:30 4 అడుగుల పొడవైన నాగుపాము తన ఇంటి పైకప్పుపై ఉండడాన్ని గమనించిన సాయి వీరన్నగుట్ట గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ గురు వారి ఇంటికి వెళ్లి పామును సురక్షితంగా తన ప్రాణాలకు తెగించి కల్యాపూర్ గుట్టలో సురక్షితంగా వదిలారు. కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం అహంకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలనే కుతంత్రతో మరో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 4 ఎమ్మెల్యేలకి 400 కోట్లతో ప్రలోభ పెట్టడాన్ని నిరసనగా బీర్కూర్ మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తాలో బీజేపీ ప్రభుత్వ మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తెరాస పార్టీ నాయకులు శ్రీ పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆటో మరియు మోటార్ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రోడ్డు సేఫ్టీ బిల్లు 2019ని రద్దు చేయాలని, ఆటో అండ్ మోటార్స్ కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఇతర డిమాండ్లతో తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో మరియు మోటార్ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. మోటార్ రంగ డ్రైవర్ల ఐక్యత ఏర్పాటు చేయాలి. మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దోమకొండ జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపి కొనడానికి చేసిన నీచమైన చర్యకు నిరసనగా గురువారం నాడు దోమకొండ మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. భీమ్గల్ మండలం బావపూర్ గ్రామానికి CDP నిధుల ద్వారా 5 లక్షలతో ముదిరాజ్ సంఘ భవనానికి మంజూరయ్యాయి. ఈ సందర్భంగా బాబాపూర్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఎన్నో రాజకీయ నాయకులు వచ్చారు పోయారు, కానీ అభివృద్ధి చేసే నాయకుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ కవితకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చోట్పల్లి రవి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, గ్రామ సర్పంచ్ అయేషా సిద్దికా, బాబాపూర్ ఎంపీటీసీ సురజిల్, టీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం బగ్గుమన్న టీఆర్ఎస్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మునుగోడులో సీఎం కేసీఆర్ పట్ల ప్రజల ప్రేమ చూస్తుంటే టీఆర్ఎస్ విజయం ఖాయం. డి నాగారం గ్రామంలో హోంమంత్రి మహమ్మద్ ఆలీతో కలిసి ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మంత్రి వేముల. వెంకటేశ్వర స్వామి కృపా కరుణా కటాక్షాలతో టీఎస్ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి పయనిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. నావిపేట్ మండలంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ సుడిగాలి పర్యటన. నాలేశ్వర్ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. తొలిసారిగా నాలేశ్వరం నుండి మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్. నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సిపి కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాం. పెద్ద ఎత్తున 2 వీలర్స్ 3 వీలర్స్ వాహనాలు పట్టుకున్న పోలీసులు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరంలో కలెక్టర్ జితేశ్వరి పాటిల్ సూచన.
గంగస్థాన్ ఉత్తర తిరుమల తిరుపతి ఆలయంలో కమనీయంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం పెద్ద ఎత్తున హాజరై వీక్షించిన ప్రజలు. జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, పోలీస్ అధికారులకు వ్యాసరచన పోటీలు. జిల్లాలో పలు శైవాలయాల్లో కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున దీపారాధన, పెద్ద సంఖ్యలో హాజరై దీపారాధన చేసిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.